తాజాంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ నోయిడాలో భారీగా బంగారం నగదును రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సౌదాల్లో ఎంత మొత్తంలో బంగారం నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు? పూర్తి వివరాలేంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి డిఆర్ఐ లక్నో విభాగము గత 2 రోజులుగా జరుపుతున్న దాడుల వివరాలను కొద్దిసేపటి క్రితం బయట పెట్టడం జరిగింది. దాదాపు 340 కేజీల బంగారం డ్యూటీ ఫ్రీ, అంటే పన్ను చెల్లించకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని పలు మార్గాల ద్వారా వీటిని ప్రజలకు చేరవేసినట్లుగా, దాని ద్వారా లబ్ధి పొందినట్లుగా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెల్లడించడం జరిగింది. దీని ప్రకారం అయితే వీళ్ళకి సంబంధించి, కంపెనీకి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే శ్రీ లాల్ మహల్ లిమిటెడ్ దానికి సంబంధించినటువంటి కంపెనీ ఒకటి ఉంది. ఈ కంపెనీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోయిడా వద్ద ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఒక బంగారం సంబంధించి జ్యువెలరీ తయారు చేసే, ఆభరణాలు తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీని నడుపుతా ఉంది. ఈ ఫ్యాక్టరీలో గత 2 రోజులుగా జరిపినటువంటి దాడుల్లో 2.48 కోట్ల రూపాయల పాత నోట్లు రద్దు చేసినటువంటి 500, 1000 రూపాయల నోట్లతో పాటుగా 12 లక్షల రూపాయల కొత్త నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా డిఆర్ఐ ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం డిఆర్ఐ అధికారులు ఇచ్చినటువంటి పూర్తి వివరణ ప్రకారం చూసుకుంటే దాదాపు 430 కేజీల బంగారాన్ని ఇప్పటి వరకు వివిధ మార్గాల ద్వారా తరలించినట్టు డిఆర్ఐ అధికారులు ధృవీకరించడం జరిగింది. దీనికి ఈ 430 కేజీల బంగారం విలువ దాదాపు 140 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది ఈ గోల్డ్ మార్కెట్ లో, అంటే బంగారం సంబంధించినటువంటి మార్కెట్ వివరాల ప్రకారం చూసుకుంటే ఈ అంచనాకు వచ్చినట్లుగా డిఆర్ఐ అధికారులు వెల్లడించడం జరిగింది. దాంతో పాటుగా 2.60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదును కూడా ఈ కంపెనీలో స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు ధృవీకరించారు. దాంతో పాటుగానే 80 కేజీలకు సంబంధించి లెక్కల్లో చూపకుండా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు బంగారం మార్కెట్, అదేవిధంగా వెండికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియచేయాలి. వారి వ్యాపార లావాదేవీలన్నీ ఎప్పటికప్పుడు అందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విషయంలో లెక్కల్లో చూపకుండా అధికారులకు, ప్రభుత్వానికి తెలుపకుండా ఉన్నటువంటి దాదాపు 80 కేజీల వెండిని కూడా ఈ ఫ్యాక్టరీలో, శ్రీ లాల్ మహల్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా కోట్ల రూపాయల డబ్బును ఆర్టీజీఎస్ ద్వారా వివిధ రూపాల్లో వారికి సంబంధించినటువంటి తాబేదారులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి పలువురు వ్యక్తులకు కోట్ల రూపాయల ఆర్టీజీఎస్ ద్వారా తరలించినట్లుగా కూడా డిఆర్ఐ అధికారులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా బంగారం కొనుగోలుకు సంబంధించినటువంటి రసీదులు ఎవరెవరి వద్ద అయితే తీసుకున్నారో వారందరి నుంచి అనాథరైజ్డ్ గా, అధికారికంగా లేని అటువంటి బంగారం రసీదులు కూడా ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పడం జరిగింది. దాదాపు 24 కేజీలకు సంబంధించినటువంటి బంగారం రసీదులు వీరి వద్ద స్వాధీనం చేసుకున్నట్లుగా, ఇది ఎంఎంటీసీకి సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి అనాథరైజ్డ్ గా బంగారం కొన్నట్లుగా కూడా డిఆర్ఐ అధికారులు గుర్తించడం జరిగింది. వీటితో పాటుగానే బంగారం కడ్డీలు, బిస్కెట్ల రూపంలో ఉన్నటువంటి బంగారం కాకుండానే దాదాపు 15 కేజీలకు సంబంధించినటువంటి వెండి, బంగారు ఆభరణాలను కూడా డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతున్నట్లుగానే డిఆర్ఐ అధికారులు తెలపడం జరిగింది. లక్నోకు సంబంధించినటువంటి డిఆర్ఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో లక్నోకు సంబంధించినటువంటి శాఖ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది. పక్కా సమాచారం ఆధారంతో గత 2 రోజులుగా జరిపిన దాడుల వివరాలను కొద్దిసేపటి క్రితమే డిఆర్ఐ వెల్లడించడం జరిగింది. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో మరిన్ని అక్రమాలు, మరిన్ని డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లుగా వెలుగు చూసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.